యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ, ఈ 40,000 ఎకరాలు అనేది ఇంకా చివరి అది పెద్ద దెబ్బ అయిపోయి, ఎందుకు ఉన్నదే ఇవ్వలేదు మీరు ఎందుకు? రకరకాల లెక్కలు, రకరకాల వాదనలు ఇక్కడ ముందుకు వస్తున్నాయి. ఇవి పాజిటివ్ ఏమి రావట్లేదు కదా, అది ఇక్కడ పెద్ద ప్రశ్న. యా సార్, ఇక జనసేనకి ఇంటా బయట సెగ అసలు వ్యూహం. దట్స్ వాట్ ఐ సే. అదే జనసేనకు సంబంధించి యువతలో నుంచి లేకపోతే జగన్ మీద వ్యతిరేకత సమస్యల మీద చేయటము, పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఫోర్స్గా వస్తారు, దాన ధర్మాలు ఇవన్నిటితో ఒక పాజిటివ్ ఇమేజ్, అది ఒక క్యాటలిస్ట్ లాగా తయారైంది పవన్ కళ్యాణ్ పాత్ర. మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు కలిసినందుకే నిజానికి పవన్ కళ్యాణ్ మీద కొంచెం ఎక్కువ కోపం కూడా. మాకెప్పుడు చంద్రబాబు గురించి మాకు ఎప్పుడు తెలుసు, కొద్దిగా గొప్ప మేము ఆయన విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాము, కానీ మీరు వచ్చి చెప్పారు కాబట్టే మేము ప్రధానంగా వేసాము, కాబట్టి జరిగేవన్నీ కూడా మాకు చాలా నష్టం జరిగిస్తుంటే మీరు ఇప్పుడేం మాట్లాడలేదు, మాట్లాడకపోగా ఇంకో 15 ఏళ్ళు ఈయనే ఉండాలి అని పదే మీరు చెప్తున్నారు. విమర్శనాత్మక పాత్ర వహించి మీరేదో దీని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్కు అట్లాంటి బ్యాలెన్సింగ్ రోలు, పాజిటివ్ రోలు, ప్రోయాక్టివ్ రోలు మీరు ప్లే చేస్తారని మేము ఆశిస్తే, మీరు పూర్తిగా అవుట్ అండ్ అవుట్ సపోర్టు మోదీని చంద్రబాబును మద్దతు అంతపాటమే మీరు ఏకైకమైన పనిగా పెట్టుకున్నారు. కింద స్థాయిలోకి వస్తే ఇందాక నేను చెప్పా కదా,